అయినా ఆదిత్య బాబు నేను డాడీకి సపోర్ట్ వచ్చిన అంతే శంకర్ సార్కి రండి మీరు. బయట స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్. నాకు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. రోజున చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ బిజినెస్ పరంగా వాళ్ళు మనకు సహకరించిన చేసే పని మాత్రము ఒక సంఘ సేవ, సామాజిక అవసరమైనటువంటి సేవ. చాలామంది అర్ధాకిలతో రోజులు గడుపుతున్నటువంటి ఈ దేశంలో ముఖ్యంగా ఒక హాస్పిటల్ పక్కన హాస్పిటల్లో బంధువులు ఉంటారు, పేషెంట్లు ఉంటారు, రోడ్ సైడ్ కూలీలు ఉంటారు, ఎంతోమంది. వాళ్ళందరికీ అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. వారికి, వారి కుటుంబానికి, వారి సహచరులకు, వారి పాలసీదారులకు అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఆయన చెప్పినట్టు నా పాలసీ హోల్డర్స్ వాళ్ళు పెద్ద పాలసీ కడుతున్నారు కాబట్టి చేస్తున్నాను అన్నది. చేసేది కొద్దిగైనా కొంతమందికైనా అది చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. అంత పెద్ద మనసు రావడం అనేది కూడా గొప్ప విషయము. అందుకే తను ఒక మంచి పని చేస్తున్నాడు కాబట్టి ఆ మంచి పని కోసంగా అప్పటికప్పుడు నేను బయలుదేరి రావడం జరిగింది వాళ్ళ సహకారంతో. భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా మంచి జరగాలని, ఇంకా ఆ పాలసీ హోల్డర్స్ కూడా మంచి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సహపంక్తి భోజనము నిర్వహించడానికి నాకు పూర్తిగా సహకరించిన ఇక్కడి అంబులెన్స్ వ్యాన్స్ ఇన్ఛార్జ్ మరి సురేష్ గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాను. ఈరోజు సురేష్ గారు కనుక లేకపోతే ఈ కార్యక్రమం జరిగేది కాదు. చక్కగా నిర్వహణకు అన్ని రకాల తోడ్పడి నాకు సహకరించినందుకు నేను ప్రత్యేకంగా సురేష్ గారికి, మరియు ఇక్కడి పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏం పేరన్నా సార్ అనుదీప్ సార్కు, శ్రీనివాస్ సార్కు, మరి ముఖ్యంగా మా ఇంటెలిజెన్స్ ఐజీ శివకుమార్ గారికి, డీసీపీ శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నా చిరకాల మిత్రుడు ఖుద్దూస్ కూడా నేను ఎన్ని రకాల అభినందనలు చెప్పినా తక్కువే. నా వెంట ఉంటూ ఆయన జాబ్ కూడాను హాస్పిటల్లో ఉన్నా కానీ అది వదిలేసుకొని నాతోనే ఉండడం జరుగుతున్నది. మరి అటువంటి ఖుద్దూస్కుని ఎన్ని రకాల ధన్యవాదాలు చెప్పినా తక్కువే. నేను ఆయన పోలీస్ స్టేషన్ వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల కూడా నా వెంట ఉన్నాడు. మరి వారికి, ప్రెస్ వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. సూపర్. చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అఖిల భారత స్థాయిలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటూ కూడా ఇతరులకు సేవ చేయాలనే సత్సంకల్పంతో ముఖ్యంగా నా పాలసీదారులు ఎవరైతే ఎక్కువ ప్రీమియం కడుతున్నారో వారి జీవిత బీమా దృష్టిలో పెట్టుకొని వారిని బర్త్డే రోజు, పుట్టినరోజును నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. ఈ సెలబ్రేషన్ను ఒక 1000 మందికి భోజనాలు పెట్టి ఆ భోజనాలు చేసిన వారి దీవెనలు నా పాలసీదారులకి లభించాలని, ఆ దీవెనలతో వారు 100 సంవత్సరాలు బతకాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఈ పవిత్రమైన ఆశయానికి నాకు నా ఇంటి వారు ప్లస్ నా పాలసీదారులు
నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నేను వ్యామ్లో గ్లోబల్ లెవెల్లో కాకుండా నేషనల్ అడ్వైజర్గా ఉన్నాను. నాకు నేషనల్ అడ్వైజర్గా ఉన్న సందర్భంలో కూడాను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నుండి అన్ని రకాల సహకారం దొరకడం వల్ల నేను ఈరోజు జాతీయ సలహాదారుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు సీర్ణ సువర్ణ గారు. సీర్ణ సువర్ణ గారు అని అంటే సీర్ణ రాజమౌళి గారి శ్రీమతి, ఆర్ఎస్ బ్రదర్స్ అధినేత శ్రీ రాజమౌళి గారి శ్రీమతి, ఆమె పేరు సువర్ణ గారు. సువర్ణ గారు ఇక్కడికి ప్రత్యేకంగా రాజమౌళి గారితో విచ్చేసి కేక్ కటింగ్ చేసి, రిబ్బన్ కటింగ్ చేసి ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై నుండి ప్రత్యేకంగా మా టంగుటూరి రామకృష్ణ గారు, మా గ్లోబల్ అధ్యక్షుడు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విచ్చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమము మా గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గారికి చాలా ఇష్టము. పేదవారికి అన్నదానం చేస్తున్నామంటే ముందుంటాను. మరి అతనికి చేత కాకుండా ఆరోగ్యం సహకరించకుండా ఒక్కసారి ఈ అన్నదాన కార్యక్రమం అంటే ముందుండి సహకరించే కార్యక్రమాన్ని ఆయన చేపడతారు. మరి వారి రోజు రావడము, మా అందరినీ సంతృప్తి చేయడము, మరి ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఈరోజు బర్త్డే జరుపుకున్న సువర్ణ గారికి కూడాను నా తరఫున, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున, నా కుటుంబ సభ్యులందరి తరఫున వారికి ప్రత్యేకంగా బర్త్డే గ్రీటింగ్స్ తెలుపుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ఇది 6వది. మొట్టమొదట నేను బండారు సుబ్బారావు గారికి నిర్వహించాను, ఆ తర్వాత ఎర్రం విజయ్ కుమార్ గారికి నిర్వహించాను, ఆ తర్వాత మానపల్లి మురళి గారికి, ఆ తర్వాత చందా శ్రీనివాసరావు గారికి, ఆ తర్వాత అనంత్ గారికి. ఇది 6వ పర్యాయము. 6వ పాలసీదారులైన శ్రీ సువర్ణ గారికి అతి ఎక్కువ ప్రీమియం కడుతున్న సందర్భంలో వారి జీవిత బర్త్డే రోజు, పుట్టినరోజు నా జీవిత బీమా పాలసీదారులుగా వారి బర్త్డే నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. మరి ఈ సెలబ్రేషన్ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. భోజనాలు తిన్న వారంతా కూడా కృతజ్ఞతతో వారికి అభినందన తెలుపుకుంటూ పోయారు. అందరూ కూడా తృప్తిగా భోజనం చేశారు. చాలా సంతృప్తి కలిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి చూడు పెద్ద మనిషి చూస్తే ఫోటో కోసం చేసినట్టుంటుంది.